హలో అండి, నమస్తే. ఇక్కడ అన్నవర క్షేత్రం దర్శించిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఈ అన్నవర క్షేత్రంలో ఇన్ని విశేషాలతో పాటు మరో అద్భుతమైన విశేషం ఉందండి. అదొచ్చేసి ఇక్కడ నిర్మించిన సన్ డయల్ వాచ్ అన్నమాట. ఒక రాయి మీద ఈ సన్ డయల్ని నిర్మించారు. దాన్ని సమయ సమీకరణము అంటారనమాట. దాంట్లో పూర్వకాలం వాళ్ళు టైంని ఎలా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళో దాని మీద ఎలా చెయ్యాలో కూడా మొత్తం వివరంగా రాసిందనమాట. ఇదేనండి అది. ఇప్పటికీ కూడా మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఒకసారి వాచ్ చూసుకోండి. అందులో కరెక్ట్ టైము, ఇందులో మీరు ఈ గణనాంకాలు ఇది కలిపితే మార్కుతో కూడాలి, దీంతో తీసివేయాలి, ఇలా చక్కగా ఇచ్చారనమాట. దీంట్లో కనుక మీరు చూసారంటే మన వాచ్లో టైమే ఇక్కడ కరెక్ట్గా టైం చూపిస్తుందండి. భలే ఉంది కదా. ఏ ఎలక్ట్రానిక్స్ ఉపయోగించకుండా టైంని ఎంత బాగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారో పూర్వకాలం. బహుశా గుడిలో పెట్టారంటే అది రాత్రులు పగళ్ళు స్వామివారి సేవకి ఈ టైంలో ఇది చేయాలి అని చెప్పేసి కాల గణనాన్ని ఇలా చేసేవారేమో బహుశా. అప్పట్లో ఎంత మేధావులు, ఇవేవి రాకముందే మన పూర్వీకులు ఎంత మేధావులు చూడండి. ఇప్పుడు ఇన్ని వచ్చిన తర్వాత కూడా కొన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాము. సో ఈ అద్భుతమైన ఈ సన్ డయల్ వాచ్ని మీరు అన్నవరం వెళ్తే, గోశాలకి ముందుకు వెళ్తే పైన కొంచెం మెట్లెక్కి వెళ్తే చాలా బాగుందండి. ఎంత క్లియర్గా ఇచ్చారో. తెలుగు వస్తే మాత్రం ప్రతిదీ చదువుకొని నెమ్మదిగా అక్కడ కొంచెం టైం చేస్తే మీరు ఎలా టైంని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చో అక్కడ ఎంత బాగా రాశారో. పిల్లలకు కూడా ఇది చాలా వండరే, వాళ్ళకి చూపిస్తే భలే బాగుంటుంది. మామూలు వాచ్ ఉంటేనే మనకి టైం చెప్పడం అటు ఇటు అయిపోతూ ఉంటాము. ఈ రోజుల్లో మొబైల్స్ వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది అనుకోండి. సో ఇలా వెళ్ళినప్పుడు దీన్ని మీరు చూడండి, మీ పిల్లలకి చూపించండి. ఈ అద్భుతాన్ని రాక్ తోటి ఒక రాయి టైం చూపించడం అంటే ఎంత విజ్ఞానం కదండి. ఇలా చిన్న దీని మీద మొత్తం వేసిందనమాట. మాకు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. మీరు చూడండి ఎలా ఉందో మాకు కూడా తెలియచేయండి.